వివాహానికి హాజరైన వారికి శ్రీరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద వేదిక దిగువన ఉన్న నా తోటి దైవ సేవకులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వివాహంలో జతపరచబడబోతున్న వధూవరులిద్దరికీ ఆశీస్సులు. గత ఒక వివాహం దగ్గర కూర్చున్నప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఆదికాండం 2వ అధ్యాయం ఎందుకు, లూకా సువార్త ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం ఎందుకు? బాబు మాట్లాడకండి. యోహాను సువార్త 2వ అధ్యాయం ఎందుకు? ప్రతి పెళ్లిలో ఈ 3 పాఠాలు ఎందుకు చదివిస్తారు? అసలు ఎప్పుడు ఈ 3ఏనా? కొంతమంది మార్చి చదివించే వాళ్ళు ఉంటారు, కానీ పెద్దలు, శ్రేష్టమైన వారు ఏర్పాటు చేసిన 3 పాఠాలు ఇవి. బాబు అంత అర్జెంటా మీరు మాట్లాడుకోవడం? దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ ఘనమైన వివాహంగా మనం ఎంచాలి. మన ప్రవర్తన అలా ఉండాలి. ఆదికాండం నాకేమనిపించిందంటే, ద ఆరిజిన్ ఆఫ్ ద మెసేజ్, ద ఆరిజిన్ ఆఫ్ ద మ్యారేజ్. ఫస్ట్ ఆదికాండం 2వ అధ్యాయం చదివారు కదా, 18వ వచనం నుంచి. ద ఆరిజిన్ ఆఫ్ ద మ్యారేజ్, వివాహం యొక్క మూలం ఏమిటి, వివాహం యొక్క పుట్టుకెక్కడ ఆలోచించినప్పుడు మీరు ఒకసారి చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం చూడండి. ఈసారి ఆశ్చర్యం ఏంటంటే, సిస్టర్స్ మెదకుండా ఉన్నారు, మౌనంగా ఉన్నారు, బ్రదర్స్ మాట్లాడుతున్నారు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆరిజిన్ ఆఫ్ ద మ్యారేజ్ ఏమిటంటే అవసరత, నీడ్ ఆఫ్ ఎ మ్యాన్. మానవుని యొక్క అక్కర ఏమిటి, అతనికి సాటి అయిన సహాయం ఎందుకు? ఇక్కడ మనం ఆగి ఆలోచించవలసిన సంగతి ఏమిటంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మనకు తెలుసు, ఒంటరితనం అనేది, ఐ ఫీల్ దట్ ద లోన్లీనెస్ ఈజ్ ఎ కర్స్. ఒంటరితనం అది శాపగ్రస్తమైంది. ఒంటరిగా ఉన్నవాడు మానసికంగా కృంగిపోతాడు. మాట్లాడేవాడు ఎవడూ లేనివాడు సమాజం మీద తిరుగుబడేవాడుగా ఉంటాడు, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అని ఉంటాడు. అంత మాత్రమే కాదు, సహవాసం లేని వ్యక్తి బలహీనుడవుతాడు. ఒంటరితనం అనేది నిస్సహాయమైంది. అందున బలమైన శత్రువు ఉన్నాడు. పై వచనాల్లో బలమైన శత్రువుని ఎదుర్కోవాలి అనంటే శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మీయంగా కానీ 3 అంతల సాటి అయిన సహాయం మానవునికి అవసరం. మానవ అవసరత వద్ద దేవుని అంతరంగంలో పుట్టిన ఆలోచన మ్యారేజ్. ఇక్కడ ఒక మాట చెప్పాలి. పెండ్లి కుమారునిగా ఏ వ్యక్తి అయినా తన అవసరతను గుర్తించకపోతే ఆ వివాహం ఫెయిల్ అవుతుంది. అవసరత గుర్తించాలంటే ఏం కావాలి? భార్య యొక్క విలువ తెలియాలి, భార్య యొక్క అక్కర ఎరగాలి, భార్య యొక్క అవసరత ఏమిటో అర్థం చేసుకున్న వ్యక్తి మాత్రమే ఆ భార్యను గౌరవించగలడు, ఆ భార్యను ప్రేమించగలడు. మర్చిపోకండి, అవసరత లేనివాడు ఏం చేస్తాడు? ఆడుకుంటాడు, సరదా చేస్తాడు, 4 జోక్స్ వేస్తాడు, తన దారిని తాను పోతాడు. అవనేం పట్టించుకోడు. జ్ఞాపకం పెట్టుకోండి, ఏ భర్త, ఏ పురుషుడు భార్య యొక్క అవసరత తెలియకుండా వివాహ వ్యవస్థలోకి అడుగు పెడతాడో ఆ వివాహం ఫెయిల్ అవుతుంది, సందేహం లేదు. జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు అందుకొరకు
సమస్త భూజంతువులనన్నిటినీ తీసుకుని వచ్చి ఆదాము ముందు పెట్టాడు. పేర్లు పెట్టన్నాడు. ఏదెనులో మానవుడు చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే పేర్లు పెట్టడం. ఎందుకు పేర్లు పెట్టాడు? అవి రెండు రెండుగా వస్తున్నాయి, జంటలుగా వస్తున్నాయి. వాటన్నిటిని చూసినప్పుడు మొదటి మానవునికి తన అవసరత అర్థమైంది. అన్నీ జంటలుగా ఉన్నాయి, నేను ఒక్కనే ఒంటరిగా ఉన్నాను. కాబట్టి నాకేం కావాలి? ఐ నీడ్ ఏ హెల్ప్ మేట్. ఇది అర్థమైన తరువాత అప్పుడు అతనిలో నుండి అవ్వను వెలుపలికి తీసి మళ్ళీ అతని దగ్గర తీసుకు. ఇది ఆరిజిన్ ఆఫ్ ద మ్యారేజ్. ఆదికాండం వదిలిపెడేస్తున్నాను. ఇప్పుడు తిరిగి మనం ఎఫ్సి పత్రిక దగ్గరికి వద్దాం. ఎఫ్సి పత్రిక ఒక పేరు పెట్టుకోవాలి. అదేమిటంటే ద మేనిఫెస్టో ఆఫ్ ద మ్యారేజ్. ద మేనిఫెస్టో ఆఫ్ ద మ్యారేజ్. వివాహానికి ఒక మేనిఫెస్టో ఉంది, లేకుండా పోలా. ఇద్దరినీ జతపరిచేవాడు ఏం చేస్తాడు? లోకంలో ఏం చెప్తారంటే, అమ్మా జాగ్రత్త, 1 సంవత్సరం పాటు మౌనంగా ఉండు. మేధావులు, లోకంలో ఉన్నవాళ్ళు చెప్పే మాట, 1 సంవత్సరం మౌనంగా ఉండు చాలు, తర్వాత ఏమొస్తుంది నీకు? అప్పుడుకి నీ ఇష్టం, ఎవడేం చేయలేడు నిన్ను. కాదు, ఇదేగా నేర్పుతారు. ప్రమాదం ఉంది ఇందులో, జాగ్రత్త. అది లోక సంబంధమైన వివాహం కాదు. దిస్ ఇస్ ద డివైన్ మ్యారేజ్, హోలీ మ్యారేజ్. ఈ మేనిఫెస్టో ఏమిటి అని అంటే, భర్తకు కొన్ని విషయాలు చెప్పారు, భార్యకు కొన్ని విషయాలు చెప్పారు. భర్తలు ఎలా ఉండాలో భార్య ఎడల, భార్య ఎలా ఉండాలో భర్త ఎడల చెప్పటం జరిగింది. ఏం లేదు, ఇంత శ్రద్ధగా వినే చోట కొద్దిపాటి డిస్టర్బెన్స్ కూడా చాలా అభ్యంతరంగా ఉంటుంది. ఇంటర్మీడియట్ పిల్లలకు ఎకనామిక్స్ చెప్పేటప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చేస్తారు కదా. నేను మళ్ళీ ఫస్ట్ ఇయర్కి ఎకనామిక్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ సెకండ్ ఇయర్ వాళ్ళు వచ్చి క్లాస్ రూమ్ బయట నిలబడి ఉండేవాళ్ళు. ఎందుకంటే మాస్టర్ పాఠం మళ్ళీ విందామరా అని. విన్నారు, పాస్ అయిపోయారు. ఆ దినాల్లో ఇంటర్మీడియట్ బోర్డు ఫస్ట్ వచ్చి ఎకనామిక్స్ కుర్రాడు. మళ్ళీ వినాలి అనే ఒక ఆలోచన వారి అంతరంగాల్లో. జ్ఞాపకం పెట్టుకోండి, టైమ్ ఈజ్ ప్రెషస్. మళ్ళీ ఈ మాటలు వినే అవకాశం మీకు కానీ చెప్పే అవకాశం నాకు కానీ రాదు. మేబీ దిస్ ఈజ్ మై లాస్ట్ మెసేజ్. మీది కూడా అంతే ఉండొచ్చు. కొంచెం మనసు పెట్టి వినండి. దైవికమైన వివాహం దగ్గర భర్తకు చెప్తున్న మాట ఎఫ్సి పత్రికలో 5వ అధ్యాయంలో చెప్పాడు. ఏం చెప్పాడు? మీ భార్యలను ప్రేమించండి అని చెప్పాడు. అదొక్కటేనా? రెండవది చెప్పాడు ఆమెను పోషించండి అని చెప్పాడు. మూడవది చెప్పాడు సంరక్షించండి అని చెప్పాడు. అంటే 3-fold రెస్పాన్సిబిలిటీ వాజ్ గివెన్ బై ద మేనిఫెస్టో ఆఫ్ మ్యారేజ్. వివాహం యొక్క మేనిఫెస్టోలో భర్తలు భార్య ఎడలలో చూపించవలసిన 3 అంతల బాధ్యత. ప్రేమించాలి అనే పదం. ప్రేమించేవాడు ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు. ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు ప్రేమించాలి. క్రీస్తు సంఘాన్ని పోషించినట్టు పోషించాలి. క్రీస్తు సంఘాన్ని సంరక్షించినట్టు సంరక్షించాలి. ప్రేమ, పోషణ, సంరక్షణ, ఈ 3 పదాలు అద్భుతమైనవి. ఇప్పటి వరకు ఏ ఆడపిల్లైనా నానా అమ్మల ప్రేమలోనూ, నానా అమ్మల సంరక్షణలోనూ, తల్లిదండ్రుల యొక్క పోషణలోనూ ఉంటుంది. అకస్మాత్తుగా మారిపోతుంది. ఆడపిల్లలను చూస్తే దుఃఖం, మగపిల్లలను చూసిన దుఃఖం తర్వాత చెప్తాను. అది ఎందుకో తెలుసా? దాని ఎరగని ఇంటికి వాళ్ళు వెళ్ళాలి. ఆ ఇంటికి వెళ్ళాక ఈ పద్ధతులు వేరు, ఆ పద్ధతులు వేరు. ఈ ఇంటి వాతావరణం వేరు, ఆ ఇంటి వాతావరణం వేరు. ఈ ఇంటి అలవాట్లు వేరు, ఆ ఇంటి అలవాట్లు వేరు. అకస్మాత్తుగా ఆ ఇంట్లోకి వెళ్తే
ఈ పిల్ల పొద్దున్నే వాళ్ళ అమ్మ లేపి, అమ్మ కాఫీ ఇదిగోరా అంటది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ పిల్ల ముందు లేచి అందరికీ కాఫీ పెట్టి, అత్త మామల్ని భర్త దగ్గరికి రావాలి. ఏమైంది చెప్పండి? అదే ప్రేమించే భర్త అనుకోండి, పట్టించుకునే భర్త అనుకోండి, సంరక్షించే భర్త అనుకోండి, ఆ పిల్ల ఎంత శ్రమకైనా వచ్చు. లేకపోతే మనం స్త్రీ విషయంలో భారతదేశానికి ఓ ప్రత్యేకత ఉంది. ఏమిటంటే మనది మ్యాట్రిమోనియల్ సొసైటీ, తల్లులను గౌరవించే సమాజం భారతదేశం. వెస్టర్న్ కంట్రీస్ తండ్రులను మ్యాట్రిమోనియల్ సొసైటీస్ అవి. మనం ఆడవాళ్ళకి అత్యున్నతమైన ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనపడతాం, కానీ ఉట్టిదే. నిజం చెప్పండి. రెండు జాగ్రత్త. భార్యలను ప్రేమించటం అనే పదం దగ్గర క్రీస్తు ప్రాణం పెట్టి తన ప్రేమ రుజువుపరిచాడు. ఆమెను పరిశుద్ధమైంది గాను, నిర్దోషమైంది గాను, కళంకమైంది గాను, ముడతైనా డాగైనా కళంకమైనటిది మరి ఏది లేకుండా ఉండేట్టుగా పవిత్రమైనదిగా ఆమెను చేయడం కోసం తన ప్రశస్తమైన రక్తాన్ని శిలువలో కార్చాడు. ఎవరు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు పరిశుద్ధపరచబడిన వారు అవుతారు. వారి అంతరంగంలో ఉండే అశాంతి ఉండదు. ఆ స్థానంలో దైవికమైన శాంతి వస్తుంది. అప్పటి వరకు అతని అంతరంగంలో ఉన్న విషాదానికి బదులుగా చెప్పనశక్యము మహిమాయుక్తమైన ఆనందం వస్తుంది. అంతకు మించి దేవుని కుమారుడయ్యే ఆధిక్యత వస్తుంది. ఈ ఆధిక్యత ఆయన ప్రేమ నుండి. ప్రభు ప్రేమ అర్థమైన వాడు ఎవరైనా ప్రభువును విమర్శించలేడు. ప్రభు నాకు వద్దనలేడు. ప్రభుతో నాకు సంబంధం లేదని చెప్పలేడు. ప్రభువుని అర్థం చేసుకునేకపోవడం వల్లనే అనేక మంది ప్రభు మీద తిరుగుబాటు చేసేవారుగా ఉంటారు. ప్రమాదం ఇక్కడుంది. జ్ఞాపకం పెట్టుకోండి, భార్య తన భర్తను అర్థం చేసుకోవాలి. అవును, అర్థం చేసుకోవాలంటే ఏం తెలియాలి? భార్యకి మీ మంచితనం తెలియాలి. నీ వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైందో అర్థం కావాలి. నీ దాతృత్వం ఎలాంటిదో అర్థం కావాలి. నీవు ఎంత నిష్పక్షపాతంగా ఉంటావో. మెచ్యూర్డ్ క్యారెక్టర్ అనేది ఓ స్త్రీ అర్థం చేసుకుంటే ఆ వ్యక్తిని ఆరాధన భావంతో కానీ యథార్థంగా ఏమిటంటే మేము అర్థం కావు. మౌనం ఎక్కువ కదా మాకు. వీ వోంట్ షేర్ అవర్ ఫీలింగ్స్ విత్ ఎనీబడి, ఈవెన్ టు షేర్ చేసుకోను. ఆమె ఏమన్నా చెప్తే తలకాయ ఉంచుతాను, చెప్తాను. కానీ నన్ను అర్థం చేసుకోవడానికి ఎంత టైం పట్టిందో చెప్తాను మీకు. ఒక రోజున మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, నేను తింటున్నాను. అప్పుడే తాలింపు వేసినట్టున్నారు. అక్కడ కరివేపాకులు వేశారు. ఎలా ఉంటాయి అవి? అప్పుడే వేసినాయి, కరకరలాడతాయి కదా. నేను 4 వేయమ్మా అన్నాను. నేను తిన్న తర్వాత ఆ చెల్లి వెళ్ళి, అన్నయ్యకి తాలింపులో ఉన్న కరివేపాకులు చాలా ఇష్టం ఉంటుందినమ్మా, అడిగేయించుకున్నాడు అన్నప్పుడు ఆ రాత్రి అంది, ఏమండి మన పెళ్ళై 35 సంవత్సరాలు నాకు ఈ సంగతి తెలియదు ఇష్టం అని. జ్ఞాపకం పెట్టుకోండి, షేరింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. భార్యకి ఏం కావాలో నేనున్నానమ్మా. అత్తయ్య ఏమైనా నేనున్నా. మామ ఏమైనా అంటాడు, ఖచ్చితంగా అంటారు. అనకుండా ఏముండరు. జ్ఞాపకం పెట్టుకోండి, ఏ కోడలు అత్తగారింట్లో సుఖంగా ఉంటుంది అనుకోకండి. ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు భర్త ఇస్తాడే హామీ, అది సంరక్షణ అంటే. నేనున్నానమ్మా. వాళ్ళు నిన్ను గాయపరచని చెప్పను. వాళ్ళు నిన్ను ఎంత గాయపరిస్తే రెట్టింపు నేను ఆదరిస్తా, కానీ నేను వాళ్ళ మీద పోట్లాడను. నా తల్లిదండ్రుల గౌరవం దిగజార్చను. అది నీకు అగౌరవం. కారణం భార్య వచ్చి సరిపోయాడు వీడంటారు. వేరెవరికి చెడ్డ పేరు. కాబట్టి భర్త భార్యతో ఉండేటువంటి ఆ ఎమికబిలిటీ అనేది
అతని వ్యక్తిత్వాన్ని ఆమెకు అర్థం చేస్తుంది. అప్పుడు ఆమె ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను పోషిస్తాడు, సంరక్షిస్తాడు అన్నప్పుడు అతని గుండెల మీద తల పెట్టుకుని పర్వాలా, ఇతనితో నాకు జీవితం చాలనుకుంటుంది, పుట్టింటిని మర్చిపోతుంది. అది లేకపోతే చాలా కష్టం. ఇకపోతే భార్యలకు చెప్పాడు, మీరు లోబడండి, భయము కలిగి ఉండునట్లు జాగ్రత్త పడండి అని. భార్యలు లోబడాలట, భయం కలిగేట్టుగా ఉండేట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇవాళ భార్యల్లో లేనిదేమిటి? లేక వాళ్ళని తిట్టానని సంతోషంగా ఉన్నారు కదా మీరు. భర్త మాట 100% నేను వింటాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ? తిరిగి జన్మించిన వ్యక్తి, వాక్యం ఎరిగిన వ్యక్తి, దేవుని కోసం సాక్షిగా బతికే వ్యక్తి యొక్క మాటే వినకపోతే, అతనికే విధేయత చూపించకపోతే దేవునికి విధేయత చూపిస్తున్నావు అనడానికి రుజువు ఎక్కడ? నీ కంటి కనిపించే వ్యక్తికి నువ్వు విధేయత చూపించవు, అదృశ్యుడిని దేవుడికి విధేయత చూపిస్తానని చెప్పడానికి రుజువే ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రేమ విధేయత అనేవి రెండు జంట రైలు పట్టాలాంటివి. ఆ రెండిట్లో దేనికి దెబ్బ తగిలినా గమ్యం చేరదు, ప్రమాదం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవి జరగాలి అంటే భయం ఉండాలి. ఈ భయం ఏంటో తెలుసా? రెవరెన్షియల్ ఫియర్. ఇది కొట్టేస్తాడు, బయటికి తోసేస్తాడు. ఇవి కాదు భయం, ఈ భయాలు కాదు. ఇంత మంచి వ్యక్తిని నేను గాయపరచకూడదు, ఇంత మంచి వ్యక్తికి నేను కన్నీరు రానివ్వకూడదు, ఇంత మంచి వ్యక్తిని నేను ఎలా చూసుకోవాలి? ఆమె తన తల్లిని తండ్రిని విడిచి వచ్చింది కాబట్టి అతడు హత్తుకుంటాడు, బానుంది. కానీ ఆమె అతని ఎడల ఏం చూపించాలి? చాలామందికి అత్తగారి మీద కదా, కోడళ్ళకి. ఎందుకు? ఇంటి పేరు చెల్లిపోద్దు కదా, ఆస్తి చెల్లిపోద్దు కదా, కుర్చీ చెల్లిపోద్దుగా. అమ్మోళ్ళంటేనేమో బోళ్ళంత ప్రేమ వీళ్ళకి, అత్తంటే మాత్రం కడుపు మంట. జాగ్రత్త, అది నీ ఇల్లు కాదు. అమ్మా నాన్నలు బ్రతుకున్నంత వరకే పుట్టింటికి బ్రిడ్జ్ ఉంటుందండి. వాళ్ళు చచ్చిపోగానే బ్రిడ్జ్ కూలిపోద్ది. బ్రిడ్జ్ కట్టుకోవాల్సిన బాధ్యత మీది. జ్ఞాపకం పెట్టుకోండి. మీరు మీ భర్త ఎడల ఆ గౌరవప్రదమైన భయాన్ని కనుక మీరు ఎక్సర్సైజ్ చేస్తుంటే మీ పిల్లలు జాగ్రత్తగా ఉంటారు, వారి భవిష్యత్తు జాగ్రత్తగా ఉంటుంది. ఇవాళ పిల్లలు తండ్రి మాట వినకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? తల్లి యొక్క తిరుగుబాటే. తల్లిలో భయం లేకపోవడమే. జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మేనిఫెస్టోలో భర్తకు చెప్పిన 3, వారికి చెప్పిన 2 స్పష్టంగా ఉన్నాయి. ఈ విషయాల్లో మీరు జాగరూకులై ఉండాలి. 3వదిగా యోహాను సువార్త. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఎందుకు అంటే, మొదటి దానికి అంటే ఆదికాండానికి ఏం పేరు పెట్టుకున్నాం? ఆరిజిన్ ఆఫ్ ద మ్యారేజ్ అని పెట్టుకున్నాం. ఎఫ్సి పత్రిక ఏం పేరు పెట్టుకున్నాం? మేనిఫెస్టో ఆఫ్ ద మ్యారేజ్ అని పెట్టుకున్నాం. మరి యోహాను సువార్త 2వ అధ్యాయానికి ఈ సంఘటనకి ఏం పేరు పెట్టుకోవాలి? ద ఆథర్ అండ్ సస్టైనర్ ఆఫ్ ద మ్యారేజ్. ద ఆథర్ అండ్ ద సస్టైనర్ ఆఫ్ ద మ్యారేజ్. ఏ కుటుంబంలోనైనా ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. సమస్య రాని భార్యాభర్తలు ఉండరు, సమస్య రాని కుటుంబం ఉండదు. ఖచ్చితంగా వస్తుంది, ఏదో ఒక రూపంగా వస్తుంది. జాగ్రత్త, 3వ వ్యక్తి ఎంటర్ అయితే సమస్య వస్తుంది. ఆదికాండంలో జరిగింది అదే, అబ్రహాము జీవితంలో జరిగింది అదే. 3వ వ్యక్తిని ఎంటర్ కానివ్వకండి. ఆ 3వ వ్యక్తి 100% ఏమవుతాడో తెలుసా? నాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బట్ స్పిరిట్ ఆఫ్ సాటన్. అపవాది యొక్క ఆలోచన 3వ వ్యక్తి నుంచి ప్రవేశించడం జరుగుతుంది. ప్రమాదం. 3వ వ్యక్తిని మీ జీవితంలోనికి రానిచ్చినప్పుడు ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. నెంబర్ 1. 2వదిగా సమస్యకు మరో కారణం ఉంది. అదేమిటంటే అవర్ ఎక్స్పెక్టేషన్స్. ఏ భార్య అయినా ఏ భర్త అయినా మీరెందుకు వాళ్ళని అడగండి.
ఎరా మీకు ఎలాంటి భర్త కావాలి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మీ ఇష్టం పెదనాన్న అంటారు. మీ ఇష్టం పెదనాన్న అంటారు. కానీ నిజంగానే మా ఇష్టమేనా? మీ ఇష్టం అడిగితే ఎన్ని అంచనాలు ఉంటాయి. అవును, ఆదాము ఒక అంచనాతో వివాహంలో కట్టిందా? అవ్వ ఒక అంచనాతో అడుగుపెట్టిందా? లేదు. దేవుని చిత్తానికి ఇద్దరూ అప్పగించుకున్నారు. ఎప్పుడైనా భార్యాభర్తలుగా జతపరచబడిన వారు సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోగలిగితే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. అంతేగాని మళ్ళా ఇటువైపు నుంచి అటువైపు పిలిచి లేని సమస్యలు కొని తెచ్చుకోవద్దు. సమస్య రాదని చెప్పటంలా ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇద్దరూ అప్పగించుకోవలసిన వారెవరు? వివాహానికి కర్త ఎవరో, దాన్ని కొనసాగించేవారెవరో ఆయనకు అప్పగించుకోవాలి. ఈ అప్పగించుకోవడం అనేది ఇక్కడ జరిగింది. మీడియేటర్ని వద్దన్నారు. చిత్రం, ఆ మీడియేటర్ వాళ్ళ మదర్ ఆఫ్ జీసస్. ఆయన అన్నాడు, అమ్మా నీకేం పని, నా టైం ఇంకా రాలా. ఖచ్చితంగా సమస్య వస్తుంది, కొద్ది కాలం ఉంటుంది. ఎందుకు వస్తుంది సమస్య? మనం ఏమిటో అర్థం అవడం, మన శక్తిహీనత ఏమిటో అర్థం కావడానికి, మనం ఎంతటి అల్పులం అర్థం అవడానికి, ఎంత అద్భుతంగా మ్యారేజ్ చేస్తాం అనుకుంటాం. కానీ అంత అయిపోయాక రే పలాంది మర్చిపోయాం అనుకుంటాం. ఏముండదు. పిలిచిన వారి కంటే వచ్చిన వారు ఎక్కువ అనుకోండి, ఏమవుతుంది? అంచనా తారుమారు అవుతుంది. ఖచ్చితంగా ప్రతి వివాహంలో అంచనాలు తారుమారు అవుతాయి. భార్యాభర్తలుగా జతపరచబడుతున్న మీరు అంచనాలతో అడుగు పెట్టద్దు. ఇది దేవుని చిత్తం. మేమిద్దరం భార్యాభర్తలుగా ఉండడం, మరణం వరకు మేము. కాసేపటికి పెర్సి హీరామ్స్ గారు వాగ్దానాలు చేయిస్తారు. చాలా బాగా చేయిస్తారు ఆయన. ఆయన నీ పేరు చెప్పేటప్పుడు మైక్ పక్కన పెట్టేస్తారు. నా భార్య అనగా అన్నప్పుడు పక్కన పెట్టేస్తారు. అవి నాకు అనిపిస్తుంది పబ్లిక్ అడ్రస్సింగ్ ఆ స్కిల్స్లో ఆయన తలపండినవాడు. ఇక థామస్ ఆచార్య గారు సభ నడపడంలో ఆయన తర్వాతే. నేనైనా శ్యాంబాబు గారైనా మేమిద్దరం సీరియస్ పీపుల్. మేము ఇద్దరు లేకపోతే పెళ్ళంతా ఎలా ఉంటుందంటే, ఇదిగో మాట్లాడబాకు, లేవబాకు, కూర్చో అట్టుంటుంది. ఆ వివాహ వాగ్దానాలు ఈరోజు కాదు బాబు, జీవితాంతంగా వాగ్దానం చేస్తున్నావు. నేను నిన్ను ప్రేమించి పోషించి సంరక్షిస్తాను. ఎప్పటి వరకు? మరణము మనల్ని ఎడబాపే వరకు. నేను నిన్ను ప్రేమిస్తాను, నీకు విధేయత చూపిస్తాను, నీ యందు భయం కలిగి ఉంటాను. నేను దేవుని ఎదుట, సంఘం ఎదుట ఈ మాటలు చెప్తున్నానని ఇద్దరు వాగ్దానాలు చేశారు. వాగ్దానం చేసినప్పుడు ఎవరున్నారు మీ మధ్యలో? శ్రీరామ్స్ గారు పెళ్లి ఆమెన్ అని స్థిర ప్రాణం పెట్టినవాడు. మానవ జాతిని రక్షించడం కోసం భూమి మీదకి రక్తమాంసాల్లో పాలివాడై వచ్చి మానవుని అవసరత ఎరిగి, మానవుడు మరణానికి వెళ్ళిపోతాడని, మానవుడు తీర్పులోకి వెడతాడని, ఆ తరువాత నిత్యాగ్నిగుణంలోనికి వెళ్ళిపోతాడని తెలిసి మానవుడు పాపానికి పొందవలసిన శిక్ష యావత్తు ఆయన పొంది, దైవోగ్రతను భరించి, మరణానికి చెల్లించవలసిన మూల్యాన్ని చెల్లించి ఆయన మానవునికి జీవం ఇవ్వడానికి భూమి రక్తమాంసాల్లో పాలువాడై వచ్చాడు. ఆయన వారితో ఆ ద్రాక్షరస బాలం దగ్గరికి వెళ్ళకండి, బయట ఉంటాయి కదా కాళ్ళు కడుక్కోవడానికి ఆ రాతి మనలు, అవి నీళ్లతో నింపండి. నింపాక అంచండి అన్నాడు. అంటే అర్థం, ఇద్దరూ దేవుని మాటకు విధేయత చూపిస్తే ఏ వివాహమైన ఆశీర్వాదం. దేవుడికి విరిచే ప్రాధాన్యత ఈ వివాహం ఎంత ఉన్నతంగా ఉంటుంది, అంత ఉన్నతంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈరోజైనా మీరు ఇక్కడ ఉన్నవారు ప్రభువుని గురించి ఒకసారి ఆలోచించండి. ఆయన మీ జీవితంలోనికి రమ్మని అడిగి చూడండి. మీ జీవితంలో కలిగే ఆ మార్పు అనూహ్యం. ఆయన ఇచ్చే నెమ్మది అనూహ్యం, ఆయన ఇచ్చే సంతోషం అనూహ్యం, ఆయన ఇచ్చే రక్షణానందం చేయడానికి వీలు. మీరు పరిశుద్ధాత్మనికి ఆలయం అవుతారు.
అట్టి గొప్ప భాగ్యం విన్నవారికి అందరికీ కలుగునట్లు ప్రార్థన చేస్తాం.